ముగ్గురు పిల్లలకి ప్రిన్సిపాల్ ఒక ట్రోఫీని ఇచ్చి రూమ్ లో పెట్టమని చెప్తాడు. ట్రోఫీ పట్టుకొని ఉన్న పిల్లాడి కాలు జారిపోవడంతో బాక్స్ కింద పడిపోతుంది. అప్పుడే పీఈటీ సార్ వచ్చి ఆ బాక్స్ ని కింద పడకుండా ఆపుతాడు. ఆ తర్వాత ఆ ట్రోఫీని పిల్లలకి ఇస్తాడు. ఆ పిల్లలు పీటీ సార్ చేసిన దాన్ని చూసి ఎంతో ఆనందించి క్లాప్స్ కొడతారు. కానీ వీళ్ళు ఆ ట్రోఫీని కింద వదిలేసి మరీ క్లాప్స్ కొడుతూ ఉంటారు. దాంతో ఆ ట్రోఫీ ముక్కలైపోతుంది. ఈ విషయం ప్రిన్సిపాల్ కి తెలిస్తే ఈ ముగ్గురిని స్కూల్ నుంచి తీసేస్తాడు అని పిల్లలు చాలా భయపడతారు. అప్పుడే వీళ్ళలో ఒక పిల్లాడికి ఒక ముసలాయన ఇలాంటి ట్రోఫీలని ఈజీగా అతికించేస్తాడు అని తెలుస్తుంది. దాంతో వీళ్ళు ఆ ముసలాయన దగ్గరికి వెళ్లి దీన్ని అతికించమని చెప్తారు. దాంతో అతను ఆ ట్రోఫీని అతికించడం స్టార్ట్ చేస్తాడు. పిల్లలు కళ్ళు మూసి తెరిచే లోపల ఈ వ్యక్తి ట్రోఫీది షేపే మార్చేసి ఉంటాడు. ఇది చూసిన పిల్లలు షాక్ అయిపోతారు. అప్పుడే ఆ బాక్స్ లో ఆ ట్రోఫీని కొన్న అడ్రస్ రాసి ఉంటుంది. దాంతో ఈ పిల్లలంతా షాప్ కి వెళ్తే ఎగ్జాక్ట్ గా అలాంటి ట్రోఫీనే వీళ్ళకి కనిపిస్తుంది. కానీ ఆ ట్రోఫీ $1000 అయ్యి ఉంటుంది. దాంతో పిల్లల దగ్గర డబ్బు లేకపోవడంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక పిల్లాడు ఫీజు కని తెచ్చిన డబ్బుల్ని ఇచ్చేసి ఆ ట్రోఫీని కొనుక్కుందామని అంటాడు. దాంతో వీళ్ళు షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ అతను ఇప్పుడే ఒక మహిళ ట్రోఫీని కొనుక్కొని తీసుకువెళ్లిపోయింది అని అంటాడు. దాంతో పిల్లలు పరిగెత్తుకుంటూ ఆ మహిళని ఆపి ఆ ట్రోఫీ వాళ్ళకి కావాలని చెప్తారు. కానీ ఆ మహిళ ఇవ్వదు. దాంతో ఈ పిల్లలు ఏడుస్తూ వాళ్ళకి ట్రోఫీ చాలా అవసరం అని చెప్పి డ్రామా చేస్తారు. ఆ పిల్లల ఏడుపు చూసిన ఈ మహిళ చాలా ఎమోషనల్ అయ్యి ఆ ట్రోఫీని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ పిల్లలకి ఆ ట్రోఫీ ఒరిజినల్ ది కాదు అని అర్థమైపోతుంది. దాంతో ఏమీ చేయలేక పిల్లలు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నిజమంతా చెప్పేస్తారు. ఇదంతా విన్న ప్రిన్సిపాల్ ఏమీ అనడు. ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ ఆ ట్రోఫీని ముందు నుంచే విరిచేసి ఉంటాడు. విరిగిపోయిన ఆ ట్రోఫీని బాక్స్ లో పెట్టి పిల్లలకి ఇచ్చి ఉంటాడు. అది తెలియని పిల్లలు వాళ్ళే ఆ ట్రోఫీని విరిచేశారని చెప్పి ఇంత బాధపడతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.